ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేస్తున్నాం. ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము ఒక ప్రత్యేకమైన దినముగా ఉన్నది. స్వాతంత్ర్యపు దినముగా ఉన్నది. భారతీయులు విదేశీయుల పాలన నుండి అనగా బానిసత్వము నుండి విడుదల నొందిన రోజు, అనగా స్వాతంత్ర్యము వచ్చిన రోజు, స్వేచ్ఛ వారి జీవితంలో కలిగిన రోజుగా ఉన్నది. అందుకని మన దేశంలో మనంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. క్రీస్తునందు మనము స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డాం. పాపమనే బానిసత్వం, ఈ లోకములో సాతాను మనుషులను బానిసలుగా చేసుకొని పాపమనే సంకెళ్ళి చేత ఆ బానిసత్వములో వారిని నశింపజేస్తున్నాడు. అయితే క్రీస్తు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు స్వతంత్రులుగా ఉండమని. ఎప్పుడైతే యేసయ్యను వెంబడిస్తున్నారో వారు స్వతంత్రులు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన యందు స్వాతంత్ర్యం ఉన్నది. పాపము నుండి స్వాతంత్ర్యము, బానిసత్వం నుంచి విడుదల పొందుటకు స్వాతంత్ర్యము, అవి క్రీస్తులో ఉన్నవి. ఇజ్రాయిల్ ప్రజలు ఐగుప్తు దేశం మందు బానిసలుగా ఉన్నారు. చాలా బాధలు అనుభవించారు. అయితే వారి ప్రార్థన ఆలకించిన దేవుడు వారిని స్వతంత్రులుగా చేయడానికి కనాను దేశమునకు వారిని నడిపించాడు. వారు స్వాతంత్ర్యం పొందారు. అలాగనే ఈరోజు దేవుని యొక్క బిడ్డలను సాతాను బలహీనపరచుచున్నాడు. సాతాను స్వాధీనపరచుకొనుచున్నాడు. సాతాను వారిని బానిసలుగా చేసి దేవుని యొక్క మహిమను పొందకుండా చేస్తున్నాడు. అయితే క్రీస్తుని వెంబడించిన ప్రతి ఒక్క బిడ్డ స్వతంత్రుడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మరొక వాక్యం అపోస్తలులు ఈ విధంగా తెలియజేస్తున్నారు, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మొదటి మెట్టు యేసుక్రీస్తు ద్వారా స్వాతంత్ర్యము. 2వ మెట్టు ఆత్మ ద్వారా స్వాతంత్ర్యము. ఈ ఆత్మ ఎవరనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయనే ఆత్మస్వరూపి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడే స్వాతంత్ర్యముండును. ఈ అంచె దినములలో మనకు పాపము నుండి శాపము నుండి విడుదల కలిగించేవాడు ఆత్మస్వరూపి. అందుకనే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అవసరం. పరిశుద్ధాత్మ పొందుకొనుట అవసరం. పరిశుద్ధాత్మ యొక్క జ్ఞాన వివేకములు మనకు చాలా అవసరం. మనల్ని నడిపించువాడు పరిశుద్ధాత్మ. జరగబోవు సంగతులను బయలుపరచువాడు. సమస్తాన్ని మనకు బయలుపరిచి మనపక్షంగా విజ్ఞాపన చేయవాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో స్వాతంత్ర్యము లేదేమో, మీరు పరిశుద్ధాత్మ కొరకు వాగ్దానము కొరకు కనిపెట్టండి. అలనాడు ఆది అపోస్తలుల మేడగదిలో ఎటువంటి ఆత్మను పొందారో, ఎటువంటి ఆత్మాభిషేకం పొందారో, అలాగున మీరును కూడా కనిపెట్టి పొందినట్లయితే మీ జీవితంలో స్వాతంత్ర్యము వస్తున్నది. పాపం మీద స్వాతంత్ర్యం పొందుతారు. సాతాను మీద స్వాతంత్ర్యం పొందుతారు. సాతాను యొక్క బానిసత్వం నుంచి మీరు విడుదల పొందుతారు. మీ వ్యాధి రోగాల మీద మీకు స్వాతంత్ర్యము. అన్నిటి మీద దేవుడు మిమ్మల్ని స్వాతంత్రునిగా చేసి జయమునిచ్చేవాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఏ సమస్య మీకు స్వాతంత్ర్యం లేకుండా చేస్తుందో దేవుని కొరకు కనిపెట్టండి. ఆత్మాభిషేకమును పొందండి. తప్పక దేవుడు మీ జీవితంలో స్వాతంత్ర్యమును అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యత
దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, నీ బిడ్డలను స్వతంత్రులుగా చేయడానికి నీవు ఈ లోకంలోనికి వచ్చావు. ఆత్మస్వరూపిగా ఉండి మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నావు. అందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో నీ బిడ్డలను ఆశీర్వదించండి. స్వాతంత్ర్య జీవితం నీ బిడ్డలకు దయచేయి. దేవా, ఈ లోకములో నీ కొరకు స్వాతంత్ర్యముగా నీ వాక్యమును ప్రకటించగల వారిగా నీ బిడ్డలకు స్వాతంత్ర్యమును అనుగ్రహించి బలపరచమని, అడ్డములు తొలగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.